అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మీకు ఒక చిన్న విషయం చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక వివరణ ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. ఇంతకీ ఏమిటా విషయం అంటే, కొందరు ఒక సందేహాన్ని కలిగి ఉంటున్నారండి. నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు సహాయం చేస్తాడా? కొందరు ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా, వారి ఉద్యోగాల కోసం కావచ్చు, వారి యొక్క చదువుల కోసం కావచ్చు, ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. వారికి ఒక సందేహం కలుగుతుంది, ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడా? ఈ విషయానికి వస్తే, ప్రార్థన మాత్రమే చేసి చదువుకోకుండా ఉంటే వారు సక్సెస్ పొందుకోలేరు. ప్రార్థన చేయాలి, చదువుకోవాలి, రెండూ జరగాలి. రెండూ జరిగితే అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. గాల్లో దీపం పెట్టేసి ఇది ఆరకూడదు అని కోరుకోవడం కూడా తప్పే కదా. ఒకసారి ఆలోచన చేద్దాం. గాల్లో దీపం పెడితే దీపం ఎలాగైతే ఆరిపోతుందో, మనం చదవకుండా ప్రార్థన మాత్రమే చేస్తే ఆ ప్రార్థన ఫలించదు. ఆ ప్రార్థనకి విలువ ఉండదండి. మనం చదవాలి, ప్రార్థన చేయాలి, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు మనకు సహాయంగా నిలబడతాడు. మనం కష్టపడకుండా దేవుని మీదే భారం వేసేసి, దేవుడే ఇస్తాడు నేను చదవను, దేవుడే ఇస్తాడు నేను కష్టపడను, దేవుడే ఇస్తాడు నేను ఏం చేయను, ఎగ్జామ్ మాత్రం రాస్తాను, దేవుడే ఇవ్వాలి అంటుంటారు. అది ఎంత మాత్రం జరగదండి. మనం కష్టపడాలి, ప్రార్థన చేయాలి, అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. Do hard work, do prayer, then wait for result. God surely will help you. God surely will make you successful. సో ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం, ప్రార్థన చేద్దాం, కష్టపడదాం, దేవుని సహాయం పొందుకుందాం. May God bless you.